మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. మకర రాశి, మకర లగ్నము, మకరంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రము, ఈ రాశి, ఈ లగ్నం వారికి అదృష్టం కలిగే ముందు, ఒక లైఫ్ చక్కటి టర్నింగ్ తీసుకునే ముందు మీకు కలిగేటువంటి సంకేతములు స్వప్న రూపంలోని మరియు బయట నిత్య జీవితంలో జరిగేటువంటి సంకేతాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ప్రత్యేకంగా మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో, మీ ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, అక్కడ తెలియకుండానే అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడడం కానీ, ఆ ఫోటో ఏదైనా రూపంలో రావడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కంప్లీట్గా అదృష్టానికి మొదటి సంకేతం. ఇక రెండవది, చాలామంది కొన్ని స్వప్నాలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు, కానీ అందరికీ అన్నీ వర్తించవండి. ఎలా అంటే, ఒక టీటీ ఇంజెక్షన్ ఒక వ్యక్తికి పడుతుంది, ఒక వ్యక్తికి పడదు. అలా అన్నంత మాత్రం టీటీ ఇంజెక్షన్ తప్పుదని కాదు అక్కడ. అలాగే కొన్ని ఫుడ్స్ కొంతమందికి అద్భుతంగా పడితే కొంతమందికి పడవు. అలానే దానిలో దోషం ఉందని కాదు. వంకాయ కొంతమందికి పడదు, అలానే వంకాయ చెడ్డదని కాదు అక్కడ. కొంతమందికి ఆలు పడదు. అలాగే స్వప్నాలు కూడా అందరికీ ఒకలాగే పనిచేయాలని రూల్ లేదు, సంకేతాలు అందరికీ ఒకలాగే పనిచేయాలని రూల్ లేదు. ప్రత్యేకంగా మకరం వారి గుర్తుపెట్టుకోండి, నల్ల ఏనుగులు గనక స్వప్నంలో వచ్చినా, తరచూ కనబడుతున్నా మీకు అదృష్టం కలగనుంది. ఒక్కోసారి తెల్ల ఏనుగులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నల్ల ఏనుగులు ప్రత్యేకంగా, అందులో ఆ ఏనుగుపైకి ఎక్కి ఉంటే ఒక లైఫ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళబోతున్నారు అని అర్థం. లేదా ఒకసారి నేను ఒక లైఫ్లో చాలా దీన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ స్పామ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాడు ఆయన. నేను అతన్ని అడిగాను, మీకు దశ మారింది, బట్ దశ మారినప్పుడు, దశాభుక్తి అంతరాలు జ్యోతిషాస్త్రంలో మారినప్పుడు శని భగవానుడు ఇచ్చేటప్పుడు, శని గురువుడు కలిసి ఉన్నారు ఆయన జాతకంలో ఇచ్చేటప్పుడు, అలాగే చంద్రుడు కూడా సంబంధం వచ్చింది. కాబట్టి మీకు మీ దశలో మారే ముందు కొన్ని సంకేతాలు జరిగి ఉంటాయి. ఒక్కసారి మీరు నాకు గుర్తు చేసుకొని చెప్పండి అని ఏనుగుల యొక్క గుంపు స్వప్నంలో రావడం కానీ, లేకపోతే గజం మీద కూర్చోవడం కానీ, ఇలాంటివి ఏమైనా మీకు జరిగాయా? లేకపోతే తరచుగా ఈ అదే అంటే ఏనుగులకు సంబంధించింది వినడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా అని చెప్పి అడిగాను. నేను అడిగినప్పుడు అతను చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, సార్ నాకు ఆ మార్పు వచ్చే ముందు ఎక్కడ చూసినా లక్ష్మీదేవి ఆ పక్కన ఉన్నటువంటి 2 ఏనుగులే కనబడేవి నాకు. ఏమిటి తరచుగా ఇదే కనిపిస్తుంది ఏంటని అనుకునేవాడిని అని అన్నాడు ఆయన. ఏమిటిది మాట్లాడితే లక్ష్మీదేవి 2 ఏనుగులు, లక్ష్మీదేవి 2 ఏనుగులే కనిపిస్తుంది, ఎందుకంటే 2 ఏనుగులు పక్కన ఉంటాయి కదా, కనిపిస్తుంది ఏమిటి అని అనుకునేవాడిని. కానీ ఒకరోజు స్వప్నంలో అది ఒక మైల్డ్గా, అది పూర్తిగా ఆ ఏనుగు కనిపించట్లేదు, పూర్తిగా నేను కూర్చున్నట్టుగా అనిపించలేదు,
కానీ ఒక్కసారి మాత్రం అదే కళలో ఒక్కసారి ఇలా తొండం పైకి ఎక్కి ఇలా గింకారిస్తున్నట్టుగా వచ్చిందండి. అక్కడి నుంచి నా లైఫ్ టర్న్ అవ్వడం నేను చూశాను. మీరు అన్నది నిజమే అని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఏనుగులు కల్లోకి రావడం అనేటువంటిది మంచిది. మకరం వారికి లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ని ఇస్తుంది. అలాగే ఎర్రటి మట్టి, ఎర్రటి పుష్పాలు తరచుగా మీకు కనబడుతుంటే కూడా మీకు ఒక లక్ష్మీప్రదంగా మీకు కలగనుంది అని అర్థం. మరియు మకరం వారికి మరొకటి ఏంటంటే మేనమామ వరుస వాళ్ళు లేదా బంధువర్గం వారితో గతంలో ఉన్నటువంటి గొడవలు అవన్నీ ఏమైనా సమసిపోయాయి అనేటువంటి వార్తలు విన్నా, సమసిపోవడం జరుగుతుందని మీకు అనిపిస్తున్నా, అటువంటి కండిషన్స్ మీకు అవుతున్నా, లేదా స్వప్నంలో ఏదైనా సరే మేనమామకు సంబంధించిన వారి సంబంధం ఏదైనా సరే ఆ రకంగా వస్తున్నా, అంటే ఒక మంచి కాన్సెప్ట్గా ఒక్కోసారి చూడండి మనం చూస్తూ ఉంటాం. మా మామయ్య కల్లోకి వచ్చారండి, ఆయన ఏదో ఫ్రూట్స్ పట్టుకొని వచ్చినట్టుగా అంటుంటారు. అంటే ఏమిటంటే ఏదైనా ఒక స్వప్నం వచ్చినప్పుడు దాని యొక్క పూర్తి స్వరూపం ఎలా ఉంది అని చెప్పి చూడాలని చెప్తుంది స్వప్న శాస్త్రం. ఆ రకంగా మకరం వారికి వచ్చింది మీకు స్వప్నంలో అంటే ఖచ్చితంగా మీకు అక్కడ మార్పు జరగనుందని చెప్పి అర్థం చేసుకోండి. మరియు ఏదైనా క్రియేటివ్గా ఏదైనా సరే ప్రారంభిస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే ఆ క్రియేటివ్ ప్రారంభించడంలో ప్రత్యేకంగా మకరం వారికి ఏంటంటే లలిత అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా మటుకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ జరుగుతుంటాయి. మీరు అంటే అందరికీ అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తుంది. మకరం వారికి మాత్రం అమ్మవారి ఆరాధన వాళ్ళ యొక్క వృత్తిలో ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా. కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవరు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే ఒక వివాహం కోసం రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి, ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
మరి మీకు సందేహం కలగొచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపారం సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం అని మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే, అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే, రామాయణం కానీ మహాభారతం కానీ లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసాను, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని, ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే, మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని, స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది, కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అయితే నేను ఏమన్నానంటే, లేదు నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన, దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని, పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతి దాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే, మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ, స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు, అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.